Hello friends, welcome to Free Jobs Education Information Channel ki. Friends, నాల్కో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ఇది భువనేశ్వర్లో ఉంది. ఇందులో పోస్టులు అయితే వచ్చాయి. సో ఆ పోస్టుల డీటెయిల్ కోసం మన ఈ వీడియోని చివరి వరకు చూద్దాం. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంట ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు అడ్వర్టైజ్మెంట్, ఇదైతే సైటు. సో ఈ వెబ్సైట్ లో మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ అని ఆల్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. కార్పొరేట్ ఆఫీస్ భువనేశ్వర్, రిక్రూట్మెంట్ ఆఫ్ కమిటెడ్ ప్రామిసింగ్ అండ్ రిజల్ట్స్ ఓరియంటెడ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ డిఫరెంట్ డిసిప్లిన్స్. అడ్వర్టైజ్మెంట్ వచ్చి 11/7 అయితే వచ్చింది. సో 11/8 వరకు మనకి టైం ఉంది. ఇది పీడిఎఫ్ లో ఉంది అడ్వర్టైజ్మెంట్ అనేది. సో దీని డీటెయిల్ అనేది మనం కంప్లీట్ గా చూద్దాం, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది. సో ఇదైతే అడ్వర్టైజ్మెంట్ పీడిఎఫ్ ఫార్మాట్. బిల్డ్ ఏ బెటర్ ఫ్యూచర్, కమ్ జాయిన్ అస్ అని ఇక్కడ ఇచ్చారు. సో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నంబర్ ఇచ్చారు. సో ఈ అడ్వర్టైజ్మెంట్ బట్టి మనం ఏదైతే జాబ్ చూస్తున్నామో ఆ జాబ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక ఇక్కడైతే నాల్కో గురించి అయితే ఉంది. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. నాల్కో అంటే ఏ నవరత్న కంపెనీ అండర్ ద షెడ్యూల్ ఏ కేటగిరీ ఆఫ్ సిపిఎస్సిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కంట్రీ లార్జెస్ట్ బాక్సైట్ అల్యూమినియం అండ్ పవర్ కాంప్లెక్స్. సో ఇక నాల్కో గురించి ఉంది. ఇక్కడ అసలు ఏంటి తయారవుతుంది ఏంటి అనేది ఇక్కడ మనకి డీటెయిల్ గా కంపెనీ అనేది ఇచ్చింది. ఇక పోస్టులు ఏమున్నాయంటే డిసిప్లిన్, పోస్ట్, గ్రేడ్, వేకెన్సీ, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏముందంటే ఫైనాన్స్ సైడ్ ఇచ్చారు. డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ పోస్ట్ ఒకటి ఉంది. ఇది అన్రిజర్వ్డ్కి ఉంది, అది కూడా పీడబ్ల్యూడీకి ఉంది. నంబర్ ఆఫ్ పోస్ట్ అయితే ఒకటే. సో పీడబ్ల్యూ కేటగిరీకి ఉంది ఇది. డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ చార్టెడ్ అకౌంట్, సిఏ ఉండాలి, లేదంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ సిఎంఏ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఇక్కడ. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, గవర్నమెంట్ ఆర్ పిఎస్యు ఆర్ రిప్యూటెడ్ లీడింగ్ ఆర్గనైజేషన్ లో ఎక్స్పీరియన్స్ ఉండాలని అంటున్నారు. ఇక నెక్స్ట్ 2 వచ్చి ఇక సిస్టమ్స్ అనగానే డిప్యూటీ మేనేజర్ సిస్టమ్స్ కి ఇది కూడా అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూడీ కేటగిరీలో అయితే ఉంది. డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సబ్జెక్ట్ ఉండాలి. అలాగే ఎంసీఏ కూడా చేసి ఉండాలని అంటున్నారు. అలాగే నెంబర్ 3 వచ్చేసి H&A డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్డి. H&A అంటే హెచ్ఆర్డీలో ఒక పోస్ట్ అయితే ఉంది. ఇది అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూడీ ఇది కూడా. సో ఇక్కడ వచ్చిన పోస్టులన్నీ కూడా పీడబ్ల్యూడీకి వచ్చినాయి. పీడబ్ల్యూడీ అంటే తెలుసు కదా మీకు, ఫిజికల్లీ సంథింగ్, అదే మనం ఏదైనా ఫిజికల్గా ఏదైనా ఉన్న వాళ్ళ కోసమే ఈ పోస్టులు అని అర్థం. సో ఇక్కడ ఈ పోస్ట్ వచ్చేటప్పటికి పీజీ డిగ్రీ అడుగుతున్నారు, ఆర్ పీజీ డిప్లొమా ఇన్ సోషల్ వర్క్, లేబర్ వెల్ఫేర్, పర్సనల్ మేనేజ్మెంట్ ఇవి అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అడుగుతున్నారు. సో చెక్ చేసుకోగలరు. ఇక నెక్స్ట్ వచ్చేసి లా, డిప్యూటీ మేనేజర్ లా సంబంధించింది. ఇది అన్రిజర్వ్డ్. ఇక్కడైతే ఎవరికనేది ఇవ్వలేదు, చెక్ చేసుకోవచ్చు మీరు. అలాగే డిగ్రీ ఇన్ డిసిప్లిన్ విత్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లా ఆర్ ఇంటిగ్రేటెడ్ లా అంటే 5 years చేస్తారు కదా, అది వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ఎక్స్పీరియన్స్ అన్ని కామన్గా ఉంటే చెక్ చేసుకోవచ్చు మీరు. అలాగే కోల్ మైనింగ్ సర్వే, డిప్యూటీ మేనేజర్ సర్వే కోల్ మైన్స్ పోస్ట్ వచ్చేసి ఒకటే ఉంది, అన్రిజర్వ్డ్ లో ఉంది. డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ విత్ 2nd class సర్టిఫికేట్ ఆర్ కాంపిటెన్సీ అండర్ కోల్ మైన్స్ రెగ్యులేషన్. క్యాండిడేట్ హ్యావింగ్ సర్వేయర్ సర్టిఫికేట్ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్. ఆ సర్టిఫికేట్ ఉంటే గానీ ప్రిఫరెన్స్ అనేది మీకు ఎక్కువ ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పిఆర్ అండ్ సిసి అని ఇచ్చారు. డిప్యూటీ మేనేజర్ పిఆర్ అండ్ సిసి పోస్టులు అయితే 2 ఉన్నాయి ఇక్కడ. అన్రిజర్వ్డ్కి ఒకటి, ఓబీసీకి ఒకటి అయితే ఉంది. ఇది వచ్చేసి గ్రాడ్యుయేట్ విత్ పీజీ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ పిఆర్ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ మీద అడుగుతున్నారు. 2 years డ్యూరేషన్ ఉండాలని అంటున్నారు. నెక్స్ట్ బాక్సైట్ మైన్స్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మైనింగ్ 2 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి ఉన్నాయి ఇవి. డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ 1st class మెటల్ ఫెరస్ మైన్స్ మేనేజర్స్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ. సో దీని మీద అయితే ఉండాలి. సో ఈ క్వాలిఫికేషన్స్ అనేది స్పెషల్ క్వాలిఫికేషన్స్ కాబట్టి సో ఆల్రెడీ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. అలాగే ఎన్రోల్మెంట్, డిప్యూటీ మేనేజర్ ఎన్రోల్మెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది అన్రిజర్వ్డ్కి. డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ పీజీ డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అడుగుతున్నారు.
నెక్స్ట్ వచ్చి బాక్సైట్ మైన్స్ కి వచ్చేసి సీనియర్ మేనేజర్ మైనింగ్ ఒక పోస్ట్ అయితే ఉంది. సో డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ మెటల్ ఆఫ్ మైన్స్ మేనేజర్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ అడుగుతున్నారు. నెక్స్ట్ బాక్సైట్ మైన్స్ మేనేజర్ ఇవి పోస్టులు అయితే 7 పోస్టులు ఉన్నాయి. మైనింగ్ లో 7 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 3, ఈడబ్ల్యూసీకి 1, ఎస్సీకి 1, ఎస్టీ ఒకటైతే ఉంది, అలా ఓబీసీ కూడా ఒకటి ఉంది. డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ విత్ సెకండ్ క్లాస్ మెటల్ ఫోర్స్ మైన్స్ మేనేజర్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ. ఇక కోల్ మైనింగ్ లో వచ్చి 4 పోస్టులు ఉన్నాయి. మేనేజర్ కోల్ మైనింగ్ ఓబీసీకి ఒకటి ఉంది, అన్రిజర్వ్డ్కి ఒకటి ఉంది, ఈడబ్ల్యూసీకి ఒకటి ఉంది, ఎస్సీకి ఒకటి ఉంది. సో డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ అడుగుతున్నారు సెకండ్ క్లాస్. సో చెక్ చేసుకుని మీకు ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. అలాగే సేఫ్టీ సైడ్ అవుతున్నారు డిప్యూటీ మేనేజర్ సేఫ్టీ 7 పోస్టులు ఉన్నాయి దీనికి. సో డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ రికగ్నైజ్డ్ బై ద ఒడిశా స్టేట్ గవర్నమెంట్. సో నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ మేనేజర్ జియాలజీ 2 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి ఒకటి, ఓబీసీకి ఒకటి ఉంది. ఎంఎస్సీ జియాలజీ ఉండాలి, అప్లైడ్ జియాలజీ ఉండాలి, ఆర్ ఎంఎస్సీ టెక్ ఉండాలి. నెక్స్ట్ వచ్చి బాక్సైట్ మైనింగ్ సర్వే మేనేజర్ సర్వే బాక్సైట్ మైన్స్ ఒక పోస్ట్ అయితే ఉంది. డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ విత్ సర్వే కాంపిటెన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఇలా ఇవన్నీ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక దీనికి పే స్కేల్ ఎంత ఇస్తారు ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. మినిమం పీరియడ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ ఎక్స్పీరియన్స్ సిటీసీ అండ్ మాక్సిమం ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్ ఇచ్చారు. సో మనం ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. సో మనకు పే బాండ్ వచ్చేసి ఎంత ఉందంటే ఇక్కడ డిప్యూటీ జనరల్ మేనేజర్ లెవెల్కి వచ్చేసి 1,20,000 నుంచి 2,80,000 వరకు ఉంది. అంటే ఇది రివైజ్డ్ అయితే మీకు సో 43,200 నుంచి 66,000 వరకు వెళ్తుంది. నెక్స్ట్ 13 లెవెల్కి వచ్చేటప్పటికి సో 1,23,000 నుంచి 2,15,000 ఉంది. ఇది సిటీసీ ఇచ్చారు మీకు 33 లక్షలు సిటీసీ వచ్చేటప్పటికి ఇది. అలాగే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చి 17 అడుగుతున్నారు, 48 ఇయర్స్ ఏజ్ లిమిట్. ఇలా ఒక పోస్ట్ని బట్టి ఉంది. 33 లక్షలు, 26 లక్షలు, 14 లక్షలు. ఇక ఎక్స్పీరియన్స్ 11, 5 ఇచ్చారు, 41, 35 ఇచ్చారు. ఇలా పోస్ట్ని బట్టి ఉన్నాయి. సో ఇంకా అదర్ అలవెన్సెస్ అవన్నీ ఉంటాయి. అలాగే జనరల్ కండిషన్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఇచ్చారు. 85% దేనికి ఉండాలి వెయిటేజ్, 15% దేనికి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మీరు అన్ని చెక్ చేసుకోగలరు. ఎందుకంటే మన పోస్టులు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అన్ని చెక్ చేసుకుని అప్లై చేసుకోవాలి. అలాగే మెడికల్ ఫిట్నెస్ అయితే కంపల్సరీ ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీ ఇచ్చారు. దేర్ ఇస్ నో అప్లికేషన్ ఫీ. అప్లికేషన్ ఫీ అయితే లేనేలేదు. ప్లేస్మెంట్ వచ్చేసి డ్యూరింగ్ ద ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి పోస్టెడ్ ఇన్ ద నాల్కో యూనిట్స్ ఆఫీసర్ ఎనీవేర్ ఇన్ ఇండియా. సో ఎక్కడైతే నాల్కో సంబంధించి ఉంటాయో అక్కడ మీకు ఈ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక రిలాక్సేషన్ ఏజ్ అనేది రిజర్వేషన్ ప్రకారం 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ అనేది ఉంటుంది. ఇక అవుట్ టు అప్లై అని ఇక్కడ ఇచ్చారు. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. దేర్ ఈజ్ నో నీడ్ టు సెండ్ హార్డ్ కాపీ. హార్డ్ కాపీ పంపించే అవసరం అయితే లేదు. సాఫ్ట్ కాపీ సరిపోతుంది. అంటే మన ఆన్లైన్లో అప్లై చేసుకున్నది సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేటి ఇంపార్టెంట్ డేట్స్ ఆన్లైన్ సబ్మిషన్ అలాగే ఆల్రెడీ 11/7 స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ సబ్మిషన్ వచ్చేసి 11/8 వరకు. సో టైం అయితే ఉంది. సో చెక్ చేసుకోగలరు. ఇక దీన్ని ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. ఇక్కడ వచ్చేటప్పటికి మీరు ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా విండో ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే న్యూ యూజర్ కాబట్టి రిజిస్టర్ చేసుకోవాలి. సో రిజిస్టర్ చేసుకొని ఇక్కడ ఫుల్ నేమ్, ఆధార్ నెంబర్, ఆధార్ డాక్యుమెంట్ ఇక్కడ అడుగుతున్నారు. తర్వాత ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, పాస్వర్డ్, కన్ఫర్మేషన్ పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, సెక్యూరిటీ క్వశ్చన్స్, అలాగే సెక్యూరిటీ ఆన్సర్స్, ఫైలు అంటే ప్రొఫైల్ ఫోటో, క్యాప్చా ఇచ్చేసి క్రియేట్ యూజర్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మీకు ఇవన్నీ ఆధార్ ప్రకారం మీకు కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి వస్తుంది. వచ్చిన తర్వాత మీరు లాగిన్ అవుతారు. సో లాగిన్ అవ్వాలంటే ఇక్కడ మీకు లాగిన్ ఐడి ఉంది కదా, సో ఈమెయిల్ ఐడి ఆర్ యూజర్ ఐడి ఇస్తారు. దాని ద్వారా పాస్వర్డ్ అలాగే ఈ క్యాప్చా ఇచ్చేసి మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తారు. ఇక్కడ ఫీ లేదు కాబట్టి డైరెక్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు టెక్నికల్ సైడ్ ఉన్నాయి. సో ఎవరికైతే పోస్టులు ఇవన్నీ సూటబుల్ అవుతాయో జాగ్రత్తగా చెక్ చేసుకొని, సో పోస్టులు అనేవి మీకు ప్యాకేజ్ కూడా బాగుంది.
సో మీరు ఎవరైతే డిప్యూటీ జనరల్ మేనేజర్ లేదా డిప్యూటీ మేనేజర్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా క్వాలిఫైడ్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకోండి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.